అందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్న చెన్నకేశ్వర పడిపల్లి యూట్యూబ్ ఛానల్. గత కొద్ది రోజులుగా మన వీడియోస్ అయితే చేయట్లేదు. దానికి గల కారణం ఏంటంటే కాస్త స్టొమక్ ఇన్ఫెక్ట్ అయ్యి బండి షెడ్కి వెళ్ళింది. షెడ్ నుంచి బయట రావడానికి ఇన్ని రోజులు పట్టింది. ఇన్ని రోజులు బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ దగ్గు, జలుబు. అసలు వీడియో చేద్దామంటే ఆ దగ్గు ఆక్కపోవడం వల్ల నేను ఇన్ని రోజులు బట్టి వీడియోస్ అయితే చేయట్లేదు. దయచేసి ఎవరు తప్పుగా భావించొద్దు. ఇంకోటి ఏంటంటే అప్పటికి కాల్స్ మాట్లాడుతూనే ఉన్నాను. కొన్ని పనికిమాల కాల్స్ మాట్లాడుతున్నాను, కొన్ని పనికొచ్చే కాల్స్ మాట్లాడుతున్నాను. ఏవైనప్పటికీ కూడా ఆన్సర్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తున్నాను. ఇది కూడా అర్థం చేసుకొని వాళ్ళ సెంటింగ్ చేసే వాళ్ళని మాత్రం కొంతమందిని అయితే నేను తిట్టడం కూడా జరిగింది. అబద్ధం చెప్పాల్సిన విషయం మనకి ఎప్పుడు లేదు కాబట్టి ఉన్నది ఉన్నట్టు డైరెక్ట్గా చెప్పడమే మన బాధ్యత. సరే, ఈ రోజు టాపిక్ ఏంటంటే క్రెడిట్ కార్డ్స్. క్రెడిట్ కార్డ్ బిల్ కట్టకపోతే ఏమవుతుంది అనే విషయం మీద ఈ రోజు క్లుప్తంగా అయితే వీడియోలో తెలుసుకుందాం. Surprise, surprise, motherfucker! The king is back! ఫస్ట్ ఆఫ్ ఆల్, క్రెడిట్ కార్డ్స్ మనకి 90% బేస్డ్ ఆన్ యువర్ ఇన్కమ్ మీద బేస్ చేసి మీ క్రెడిట్ కార్డ్స్ అయితే ఇస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కొంత లిమిట్ వరకు స్టార్ట్ చేసి ఆ లిమిట్ని పెంచుకుంటూ వస్తారు. ఎలా అంటే మీరు ఒకవేళ ఒక 50,000 రూపాయల క్రెడిట్ కార్డు ఉంది అనుకోండి. ఒకవేళ 50,000 రూపాయల క్రెడిట్ కార్డులో కనుక మీరు 30% బిలో మాత్రమే యూసేజ్ చేస్తున్నారనుకోండి, అంటే 100కి 30 రూపాయలు. అలాగే 30% అంటే 15,000 రూపాయలు. 50,000కి 30% అంటే 15,000 రూపాయలు. ఈ 15,000 రూపాయల్లోనే మీరు వాడుకుంటూ వస్తున్నారంటే ఆటోమేటిక్గా మీ క్రెడిట్ స్కోర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఆటోమేటిక్గా మీ క్రెడిట్ లిమిట్ అనేది దాన్ని పెంచుకుంటూ వెళ్ళిపోతాడు. అలా కాకుండా మీరు 50,000 లిమిట్కి డైరెక్ట్గా మీరు 49,000 కనుక ఇట్లా వాడారంటే మీ క్రెడిట్ స్కోర్ కూడా ఆటోమేటిక్గా డౌన్ అవుతుంది. ఇది ఖచ్చితంగా అందరూ తెలుసుకోవాల్సిన మేజర్ ఇష్యూ. మనం ఎప్పుడైనా సరే ఒక క్రెడిట్ కార్డ్ యూజ్ చేస్తున్నాము అంటే ఆ క్రెడిట్ కార్డ్లో మినిమం 30% మాత్రమే యూజ్ చేసుకునేలాగా, అంటే వీలైనంత వరకు. ఇక అంతకు మించి అవ్వలేదు అంటే ఒక 50-60% మాత్రమే యూజ్ చేసి రిమైనింగ్ బ్యాలెన్స్ అలాగే ఉంచేసి నెక్స్ట్ మంత్ డ్యూ డేట్ కంటే కూడా 1 or 2 days ముందులోపే పే చేస్తే దెన్ నో ఇష్యూ. ఇలా ఒక 6 monthsకి మీరు చేయగలిగితే మీకు 50,000 లక్షల లిమిట్ వచ్చిన కార్డు దాదాపు 2 lakhsకి 3 lakhsకి లిమిట్ అనేది ఆటోమేటిక్గా ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. అంతేగాని మనం ఎటువంటి ఫామ్స్ గడిదగుడ్డు గీగుడ్డు ఏం ఫిల్అప్ చేయాల్సిన అవసరం అనేది ఈ యంత్రం మాత్రమే ఉండదు. అండ్ నెక్స్ట్, ఇప్పుడు ఈ క్రెడిట్ కార్డ్స్ ఓకే పెరిగాయి, లిమిట్స్ పెరిగాయి. ఇప్పుడు క్రెడిట్ కార్డ్ బిల్ కట్టకపోతే ఏమవుతుంది? అసలు మేజర్ మన టాపిక్ అదే కదా. యాక్చువల్గా క్రెడిట్ కార్డ్ అనేది ఏదైనా అవసరానికి తగ్గట్టు వాడుకొని అలా ఏదైనా బిల్స్కి రూపంలో మనం పే చేసి తర్వాత మనకు శాలరీ వచ్చిన తర్వాత ఆ బిల్ అమౌంట్ కట్టేసుకోవడము, లేదా ఏదైనా ఈఎంఐలో పర్చేస్ చేసుకోవడానికి క్రెడిట్ కార్డ్ అనేది చాలా సులువుగా ఈజీగా పనికొస్తుంది. అలా కాకుండా కొంతమంది ఏం చేస్తున్నారంటే ఈ పెట్రోల్ బంకుల్లో లేకపోతే ఏ ఇతర ప్రైవేట్ సంస్థలు ఉంటాయి మామూలుగా క్రెడిట్ కార్డ్స్ నుంచి డబ్బులు తీసిచ్చేవి, అటువంటి వాళ్ళని దగ్గరికి వెళ్ళి క్రెడిట్ కార్డు నుంచి అమౌంట్ తీసుకొని వాటిని ఈఎంఐ కింద కన్వర్ట్ చేయటం, ఆల్రెడీ ఇంకా ఈఎంఐలు ఉంటాయి అవి కన్వర్ట్ చేయటం, ఇట్లా బడ్జెట్ పెంచుకొని కొంతమంది క్రెడిట్ కార్డ్స్ బిల్ ఎగ్గొడుతున్నారు. ఇలా క్రెడిట్ కార్డ్ బిల్ ఎగ్గొట్టిన వాళ్ళ పరిస్థితి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఫస్ట్ వాళ్ళ క్రెడిట్ స్కోర్ అనేది ఆటోమేటిక్గా డౌన్ అయిపోతుంది. క్రెడిట్ స్కోర్ డౌన్ అయ్యి ఏ ఇతర కంపెనీలు ఎన్బిఎఫ్సికి సంబంధించినవి కానీ లేదా బ్యాంకింగ్ సెక్టార్ కానీ ఏ కంపెనీల దగ్గర నుంచి కూడా లోన్స్ అనేది రావడానికి చాలా కష్టతరం అయిపోతుంది. మీరు టైం టు టైం కట్టినా కొంచెం మీ సిబిల్ అనేది డౌన్ అవుతూ ఉంటుంది, మీ క్రెడిట్ స్కోర్ అనేది డౌన్ అవుతుంది. మీరు అనుకోవచ్చు ఇదేంటి నేను టైం టు టైం కడుతున్నానే అయినా నాకు ఎందుకు ఇట్లా అవుతుంది అని చెప్పేసి. దానికి కారణం ఏంటంటే ఇట్లాంటి వాటి పర్చేసెస్ వల్ల మన సిబిల్ అనేది ఆటోమేటిక్గా డౌన్ అవుతుంది. ఇక శాంతం కట్టని పరీక్షలో సిబిల్ పడిపోతుంది. సిబిల్ పడిపోయిన తర్వాత వాళ్ళు కాల్ స్టార్ట్ చేస్తారు. ఎలా కాల్ స్టార్ట్ చేస్తారంటే మీకు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా విపరీతమైన కాల్స్ వస్తాయి. సఫిషియంట్ టైం ఉంటుంది అనమాట. ఒక 1 week 10 days మ్యాక్సిమం కూడా ప్రిఫర్ చేస్తే 28 days వరకు, అంటే 4 weeks వరకు వాళ్ళు వెయిట్ చేస్తారు. 4 weeks తర్వాత ఇక కాల్స్ అనేది మోర్ దెన్ పెరుగుతూ ఉంటాయి. ఈ 4 weeksలోనే మనకి క్రెడిట్ స్కోర్ రిపోర్ట్ కూడా వెళ్ళిపోతుంది ఆటోమేటిక్గా. ఇక ఆటోమేటిక్గా క్రెడిట్ రిపోర్ట్ వెళ్ళిపోతుంది, మన యొక్క సిబిల్ అనేది డౌన్ అవుతూ ఉంటుంది. ఇలాగ కాల్స్ పెరుగుతాయి. ఇలా మనకి ఏంటంటే 90 days వరకు టైం ఉంటుంది. ఆఫ్టర్ 90 days తర్వాత హోమ్ విజిట్, ఇంటికి రావడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఇంటికి వచ్చే ప్రక్రియలో కొంతమంది
సొంత ఊరు ఒకటైతే వేరే ఊర్లు ఇంకో చోట పెట్టుకుంటారు. లైక్ కొంతమంది పల్లెటూర్లలో ఉండే వాళ్ళు హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్నప్పుడు హైదరాబాద్లో రెసిడెన్షియల్ అడ్రస్ ఇస్తారు. రెసిడెన్షియల్ అడ్రస్ మనం మార్చుతూ ఉంటాం. ఏంటంటే ఇప్పుడు కొంతకాలం ఇంట్లో ఉంటాం, లేకపోతే మళ్ళీ ఇంకో కొత్త ఇంటికి వెళ్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ రెసిడెన్షియల్ అడ్రస్ ఏదైతే ఇస్తామో మనం ఆ రెసిడెన్షియల్ అడ్రస్ పట్టుకొని అక్కడికి ఒక పర్సన్ అనేది విజిట్ అవుతారు. ఆ పర్సన్ విజిట్ అయిన తర్వాత అతనికి సరైన కారణం చెప్పాలి. సరే, ఈ పర్సన్ విజిట్ అయినప్పుడు కొంతమంది ఓవర్ యాక్షన్ చేస్తుంటారు. దుర్భాషలాడటం కానీ, తిట్టడం కానీ, లేకపోతే ఇంకేదన్నా చేయటం కానీ చేస్తుంటారు. మీరు ఇక్కడ మీ హక్కులు గుర్తుంచుకోవాలి. ఎవరైనా సరే మిమ్మల్ని తిట్టడానికి కానీ, మిమ్మల్ని దూషించడానికి కానీ ఎవరు సరిపోరు. వాళ్ళు ఒకవేళ మీ దగ్గర డబ్బులు మీరు ఇవ్వాలి కాబట్టి వస్తే వారికి చెప్పి పంపించండి. అంతేగాని మీరు వాళ్ళతో దుర్భాషలాడటం కానీ, వాళ్ళు మీతో దుర్భాషలాడటం కానీ ఇలా చేసే అధికారం ఎవరికి లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది గుర్తుంచుకోవాలి. అండ్ సెకండ్ వన్ థింగ్ వచ్చేసరికి మేజర్గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఏజెంట్స్కి డబ్బులు ఇవ్వటం అది ఎట్టి పరిస్థితిలో చేయకండి. మేము కట్టేస్తామని చెప్పి చాలా మంది ఏజెంట్కి డబ్బులు ఇస్తున్నారు. ఆ ఏజెంట్ ఆ డబ్బులు వాడేసుకొని క్రెడిట్ కార్డ్ బిల్స్ కట్టకుండా కొడుతున్నారు. ఇది కూడా చాలా మంది గుర్తుంచుకోవాలి. ఇటువంటి కేసులు నా దగ్గరకు వచ్చినాయి కాబట్టి నేను చెప్తున్నాను. దయచేసి ఎవడో ఏదో బ్యాంకులో చేశాడని మన అందరినీ దూషించడం అనేది కాదు ఇక్కడ మన ఉద్దేశం. ఇలా కూడా జరుగుతుంది కాబట్టి కాస్త మైండ్లో పెట్టుకోండి అనేది మన ఉద్దేశం అన్నమాట. నెక్స్ట్ మేజర్ పాయింట్ ఏంటంటే సాధ్యమైనంత వరకు కూడా డబ్బులు కట్టడానికి ప్రయత్నించండి. లేదా సెటిల్మెంట్ అంటే ఏంటి అనేది కూడా చాలా మంది అడుగుతున్నారు. ఈ సెటిల్మెంట్ వల్ల ఉపయోగం ఉందా లేకపోతే నిరుపయోగం అనేది కూడా ఒకసారి మాట్లాడదాం. సెటిల్మెంట్ అంటే ఇక మేము ఏ బ్యాంక్ దగ్గర లోన్ తీసుకోము, మీ దగ్గర ఉన్నదే క్రెడిట్ కార్డ్ బిల్ మేము కట్టలేకపోతున్నాం, ఇది మా వల్ల కాదు, దయచేసి అర్థం చేసుకోండి, మేము ఏ ఇతర బ్యాంకుల్లో కానీ మీ బ్యాంకుల్లో కానీ ఏ బ్యాంకుల్లో కూడా లోన్ మాకు అవసరం లేదు, దయచేసి మేము ఇంతవరకే కట్టగలము. 1,00,000 రూపాయలు ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 30,000, 40,000, 50,000 ఇంతవరకే కట్టేసి సెటిల్ చేసుకోవటం. ఈ సెటిల్ చేసుకోవడం వల్ల ఉపయోగం ఏంటయ్యా అంటే సదర్ బ్యాంక్ నుంచి మనకి ఎటువంటి కాల్స్ కానీ, ఎవరు హోమ్ విజిట్స్ కానీ ఎవరు చేయరు. అక్కడ మన లోన్ కూడా క్లోజ్ అవుతుంది. క్లోజ్ ఎలా అంటే పాక్షికంగా క్లోజ్ అవుతుంది. క్రెడిట్ రిపోర్ట్ మాత్రం సబ్మిట్ చేస్తారు, ఇట్లా సెటిల్మెంట్ జరిగిందని. అలా క్రెడిట్ రిపోర్ట్ సెటిల్మెంట్ జరిగిందని సబ్మిట్ చేయడం వల్ల మనకి ఏ ఇతర బ్యాంకుల్లో కానీ ఏ ఇతర ఎన్బిఎఫ్సి కంపెనీలలో కానీ మనకి లోన్ అనేది లైఫ్ టైం రాదు. ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సిందే. సెటిల్మెంట్ చేస్తే మళ్ళీ లోన్ వస్తుందని చాలా మంది అనుకుంటున్నారు. ఇది ఖచ్చితంగా అపోహ తప్ప ఎవరికి ఎటువంటి లోన్స్ రావు. నేను ఆల్రెడీ కూడా నాకు సంబంధించిన బ్యాంకింగ్ ఫ్రెండ్స్ ఇట్లాగే లోన్స్ చేసే వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పే విషయం ఇదే అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ సెటిల్మెంట్ చేసుకోవడంలో ఉపయోగం ఎంత ఉందో అలాగే యూజ్లెస్ నిరుపయోగం కూడా అంతే ఉంది. దీన్ని ప్రతి ఒక్కరు కూడా మైండ్లో పెట్టుకోవాలి. ఏదో అయిపోద్దని కాదు ఇక్కడ. కాకపోతే ఈ సెటిల్మెంట్ అనే ఒక పదం దానివల్ల లైఫే ప్రాబ్లంలో పడవచ్చు. లైక్ ఏదన్నా సరే ఇప్పుడు మీకు ఫైనాన్షియల్ ఇష్యూ ఉంది, ఆ ఫైనాన్షియల్ ఇష్యూని కొంతకాలం స్ట్రగుల్ చేయొచ్చు. ఆ తర్వాత మళ్ళీ మీ లైఫ్ సెటిల్ అయిపోయినప్పుడు ఏదన్నా సరే ఒక బిజినెస్ పెట్టుకుందామన్నా, ఏదన్నా సరే ఏదైనా లోన్ కోసం అప్లై చేద్దామన్నా సరే తర్వాత ఎటువంటి లోన్స్ వచ్చే పరిస్థితి అయితే ఉండదు. ఎందుకని చెప్తున్నా అంటే చాలా మంది వ్యాపారస్తులు, చిన్న చిన్న వ్యాపారస్తులు ఈ మన భారత్ పేలో లోన్స్ తీసుకుంటున్నారు, కొంతకాలం కడుతున్నారు, తర్వాత ఏదో ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ వచ్చేసి ఆ బిజినెస్ తీసేయడమో లేకపోతే ఇంకోటి చేసి ఆ బిల్ పేమెంట్స్ అనే ఆపేస్తున్నారు. రోజు కట్టేది 300, 400, 300, 400 కూడా కట్టని వాళ్ళ పరిస్థితి గురించి చెప్తున్నాను. వాళ్ళు కట్టకపోవడం వల్ల వాళ్ళ సిబిల్ దెబ్బతిని రేపు ఏదన్నా సరే బిజినెస్ పెట్టుకుందామన్నా మళ్ళీ అదే సంస్థలో లోన్ తీసుకుందామన్నా కనుక వాళ్ళకి పాసిబిలిటీ అయితే అవ్వదు. ఇంకొకటి, అడ్రస్లు మార్చేసి మ్యానిపులేట్ చేయాలి, ఏది చేయాలనుకున్నా కానీ ఎటువంటి ఉపయోగం ఉంటుంది. ఈ మధ్య కాలంలో చూసుకున్నట్టయితే ప్రతి బ్యాంకింగ్ అప్లికేషన్ కూడా మన ఫోన్లో ఇన్స్టాల్ అవుతుంది. మన యొక్క ఫుల్ కాంటాక్ట్ లిస్ట్ని వాళ్ళు యాక్సెస్ చేసుకుంటున్నారు.
తద్వారా ఏంటంటే మన నెంబర్స్ మార్చినా కానీ ఆ కాంటాక్ట్స్ కాల్ చేసి పలానా వ్యక్తి లోన్ కట్టడం లేదు, దయచేసి చెప్పండి అని చెప్పేసి వీళ్ళు కూడా కాల్స్ చేస్తున్నారు. ఇది కూడా వాస్తవమే. ప్రతి బ్యాంకింగ్ సెక్టార్ వాడు ఫోన్ చేస్తున్నాడు. ఎన్బిఎఫ్సి వాళ్ళైతే మరీ ఇంకా ఘోరంగా ఫోన్ చేస్తున్నారు కాంటాక్ట్ లిస్ట్కి. ఇది రెఫరెన్స్ నెంబర్ ఇచ్చారు అంటే మీకు వాళ్ళకి ఖచ్చితంగా సంబంధం ఉండుంటుంది. మీరే ఏదో విధంగా సమాచారం చేరవేస్తారని ఇంకొంచెం ముందు అడిగేసి మీరు వాళ్ళు కట్టకపోతే మీరు కట్టాలని ఒక దరిద్రపు వర్డ్స్ యూజ్ చేసి భయపెట్టిస్తూ కాస్త బెదిరింపు చర్యలకు దిగుతున్నారు ఈ బ్యాంకింగ్ వాళ్ళు. వీటన్నిటి గురించి భయపడాల్సిన అవసరం లేదండి. ఎవరైతే తీసుకున్నారో ఈ వ్యక్తిని మాత్రమే అడగమని చెప్పండి. మీకు ఒకవేళ కాల్స్ వస్తే అంతకు మించి ఎక్కువ మీరు భయపడాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని కూడా ఏమీ చేయలేడు. షూరిటీ వేరు, గ్యారంటీ వేరు. బ్యాంకింగ్ లోన్స్ గురించి నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా చెప్పుకుందాము. లోన్స్ తీసుకుంటే ఎలా ఉంటుంది పరిస్థితి, పర్సనల్ లోన్ తీసుకుంటే ఎలా ఉంటుంది, ప్రాపర్టీ లోన్ తీసుకుంటే ఎలా ఉంటుంది పరిస్థితి అనేది కంప్లీట్గా నెక్స్ట్ వీడియోలో చేసుకుందాం. ఇప్పుడు క్రెడిట్ కార్డ్ బిల్లు కనుక కట్టకపోతే ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొందారు అనేది మాత్రమే ఈ వీడియో యొక్క సారాంశం అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్స్ టు ఆల్. జై హింద్. దయచేసి ఒక్కటి గుర్తుపెట్టుకోండి, నేను ఏ బ్యాంకుకి వ్యతిరేకం కాదు. అలా అని చెప్పేసి ఏ బ్యాంక్ దగ్గర డబ్బులు ఎగ్గ కొట్టాలనేది నా ఉద్దేశం కాదు. కానీ కట్టలేని వాళ్ళ పరిస్థితి గురించి మాత్రమే వీడియోలో చెప్తున్నాను. దయచేసి 90% కట్టడానికి ట్రై చేయండి. రేపొద్దున మీ ఫ్యూచర్ బాగుంటుంది. దయచేసి అర్థం చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. జై హింద్.